అది అది కాంగ్రెస్ వైసీపీ పంచాయతీ సార్. ఇక మిమ్మల్ని మీదేంటంటే మీ పాత్ర ఆవిడ్ని పేరుకే ఏపీసీసీ అధ్యక్షురాలైనా కానీ టీడీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మొయినుద్దీన్ గారు కానీ వారు కానీ మాట్లాడేది, ఆ పార్టీ వాళ్ళు కానీ మాట్లాడేది. అలాగే మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం ఎప్పుడైతే సమస్యల్లో ఉంటారో, ఇప్పుడు ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం వైసీపీ శ్రేణులన్నీ రోడ్ల మీద కథం తొక్కుతున్నాయి అంట. మరి కథం తొక్కుతుంటే మరి నాయకుడు ఎక్కడ కథం తొక్కుతున్నాడో అర్థం కాదు. మరి ఆయన ఇలాంటి వాటిలో కథం తొక్కడు. ఆయన ఇప్పుడు కూడా జైలు యాత్రల్లో కథం తొక్కుతుంటాడు, లేదంటే పరామర్శ యాత్రల్లో శవయాత్రల్లో కథం తొక్కుతుంటారు. మరి ఇదే రాజకీయం అర్థం కాదు. అదేమంటే నేను సంవత్సరం తర్వాత వస్తాను, అప్పటి వరకు కళ్ళు మూసుకుంటానని చెప్పేసి అంటే మరి ఆ కథం తొక్కుతుంటే మీరు భయపడిపోతున్నారంట. ఈ లోపల వైఎస్ షర్మిల గారిని పంపించారంటండి. ఏమంటారు సార్? మీకు పెద్దలకి అందరికి నమస్కారం. ముందు ఒక జస్ట్ 2 సెకండ్సే కాంగ్రెస్ పార్టీకి తన జ్ఞాపకార్థం ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారిని కూడా ప్రైమ్ మినిస్టర్ చేసి తన చివరి మాటను కూడా మనం నిలబెట్టుకోవాలి. గెలవడమే కాకుండా సార్, ఇప్పుడు నరం లేని నాలుక అవకాశవాదం సార్. ఆయన మేనర్స్ లేకుండా ఆయన బిహేవియర్ మీరు మ్యూట్ చేయండి. మేనర్స్ లెస్ గా బిహేవ్ చేస్తున్నాడు. వయసులో పెద్దోడు కానీ జ్ఞానం పెరగల. కొంచెం మ్యూట్ చేయండి ఆయన్ని. 40 నిమిషాలు వెయిట్ చేశాం మేము. సార్, ఒకటి సురేష్ గారు, నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పుట్టుక వాటన్నీ అందరికీ తెలిసిందే. దానికంటే ముందు కొన్ని విషయాలు చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి గారి వాడకం అంటే తన అవసరం కోసం ఎవరినైనా ఎలా వాడతాడంటే, రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎంపీ పదవి నుంచి తీసేసి ఆయన పోటీ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అది అయిన తర్వాత సీఎంగా ఉన్నట్టు అదే సందర్భంలో 1000 కోట్లు వెనకేశారు. అదే సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఎమ్మెల్యేల రాజశేఖర రెడ్డి గారి మరణం అయిపోయి ఇంకా అంత్యక్రియలు అవ్వకముందే సంతకాల సేకరణ చేశారు ముఖ్యమంత్రి కావాలని. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు అదే మరణాన్ని అడ్డు పెట్టుకొని చనిపోయిన వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి వాళ్ళు చనిపోయిన తర్వాత చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో గుండె పగిలి చనిపోయారనేటువంటి ఓదార్పు యాత్ర డ్రామా స్టార్ట్ చేశారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి చాలా పెద్ద కుటుంబం కదా, ఒక్కరన్నా రాజశేఖర రెడ్డి గారు అకస్మాత్తుగా అత్యంత దారుణమైన పరిస్థితులు చనిపోయారు కదా, ఒక్కళ్ళన్నా వాళ్ళ కుటుంబంలో నుంచి చనిపోయిన వాళ్ళని ఒక్కళ్ళని చూసాము మనం? ఒక్కరు కూడా చనిపోరు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో నుంచి ఒక్కరు చనిపోరు. కానీ ఆంధ్రప్రదేశ్లో చనిపోయిన మొత్తాన్ని రాజశేఖర రెడ్డి గారి మరణం వల్లే ఆయన తట్టుకోలేక చనిపోయారని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేసి వాళ్ళ ఓదార్పు యాత్ర చేయాలనేటువంటి ఒక పెద్ద రాజకీయ స్కెచ్ తీసుకొని దానిలో భాగంగా ఓదార్పు యాత్ర అంటే ఎవరు కూడా ఇంకేం అనలేరు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్తా ఉన్నాడు. కానీ అతని వెనకాల ఉన్నది పూర్తిగా రాజకీయ ఎజెండా అనేటువంటిది. దానికి ముందర రోసయ్య గారు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సందర్భంలో వాటన్నిటిలో ఈయనకి అవకాశం రాదు అనేటువంటి విషయాన్ని ఆయనకి పూర్తిగా, ఎందుకంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే అనేక మంది పెద్దలు కూడా అక్కడ ఉన్నారు. బాబు, నీకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నీకు ముఖ్యమంత్రి వస్తేనే కలలు కనమాక, నిన్ను పార్టీ ఆ విధంగా చూడట్లేదు, నీకు ఇప్పుడే అవకాశం ఇవ్వరు, నీ వయసు వ్యవహారం అన్నీ కూడా చాలా మారాల్సినటువంటి పరిస్థితి ఉంది, అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, నీకు ఇచ్చే టర్న్ వేరేగా ఉంటుంది, నువ్వు కొంతకాలం ఆగాలంటే, అరే నన్ను ఇప్పుడల్లా ముఖ్యమంత్రిని కానీరేమో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మీకు తెలియదు కాదు, అంత ఈజీ కాదు. రాజశేఖర రెడ్డి గారికి 60 ఏళ్ళు వచ్చేదాకా ముఖ్యమంత్రి అవ్వలేనటువంటి పరిస్థితి. సో అటువంటి పరిస్థితి నేను ముఖ్యమంత్రి కాలేనని ఈ వేడిని వాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా రాజశేఖర గారి కోసమే చనిపోయారని చెప్పి ఓదార్పు యాత్ర అనే డ్రామా చేసి దానిలో కాంగ్రెస్ పార్టీని ముద్దాయిని చేసి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తాన్ని కూడా ఏదో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు కార్నర్ చేశారు, కేసులు పెట్టారనేటువంటి ఒక మాయ క్రియేట్ చేసి ఆ మాయలో నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తాన్ని కూడా లాక్కున్నటువంటి పరిస్థితి ఆ రోజు. అంతటితో అయిపోయిందా? అయిపోలే. అంతటితో ఆయన ఓదార్పు యాత్ర అయిపోయిన తర్వాత ఎన్నికల్లో రాజీనామా చేస్తే ఒక్కరిగా విజయమ్మ గారు అసెంబ్లీలో, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే అసెంబ్లీలో ఆయన ఒక్కరిగా ఉంటే అసెంబ్లీలో దరిదాపుగా గంట పాటు బొత్స సత్యనారాయణ గారు నిలబెట్టి ఏ విధంగా అవమానకరంగా మాట్లాడారో మనం చూసాం. అటువంటి బొత్స సత్యనారాయణ గారి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2వ నెంబర్ ప్లేస్, ఆయన తండ్రి లాంటి వాడు, దేవుడు అంట. అంటే విజయమ్మ గారు నీ కోసం యుద్ధం చేసిన సొంత తల్లి, నిన్ను పుట్టించిన రక్తం
రక్తం పంచుకొని పుట్టినటువంటి నువ్వు, తల్లినికి రక్తం పంచుకొని పుట్టిన నువ్వు తల్లిని అవమానించినటువంటి అతనేమో గొప్పవాడు. అదేవిధంగా 3000 పైచిలుకు కిలోమీటర్లు షర్మిలా గారి పాదయాత్ర. సార్, మగోళ్ళు పాదయాత్ర చేయడమే చాలా కష్టం అండి. అటువంటిది మహిళగా ఉండి అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఆమె ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే మాటలు ఏంటండి, కాసు మహేష్ రెడ్డి అనేటతను అని అంటాడు, ఆమె దాసి అంట. ఆమెను రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని తిడుతున్నాం మనం అనేటువంటి సోయ లేకుండా, ఉచ్చం నీచం లేకుండా, అన్నం తినేవాళ్ళు ఎవరు అనని అనేకమైనటువంటి మాటలు. ఒకడంటాడు పసుపు చీర కట్టుకొని వెళ్ళింది అంటాడు, ఇంకోటి అంటారు అసలు అంటే ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించడం అయిపోయింది. నేనేం అడ్డుపట్ల. మొయినుద్దీన్ గారు కాసేపటి క్రితం మాట్లాడుతూ సుదీర్ఘంగా మాట్లాడారు, మనం ఎవరం కూడా అబ్జెక్ట్ చేయలేదు, ఇలాగే మీరు ఎలాగ సమాధానం చెప్తారని. మరి మీరు చెప్పేవాళ్ళంతా వైసీపీ వాళ్ళు కాదా? ఇప్పుడు ఆవిడ్ని దాసి అనో లేకపోతే దాసోహం అయిపోయారని చెప్పేసో లేకపోతే పసుపు చీర కట్టుకుని వెళ్ళింది, వీళ్ళంతా వైసీపీ వాళ్ళు కాదా? ఆయన ఏమన్నాడు చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరని చెప్పేసి తమాయించుకొని వదిలేశారంట, పట్టించుకోవడం లేదంట. ఆవిడ ఎలా మాట్లాడినా ఎలా అటాక్ చేసినా. నా గుర్తున్నంత వరకు అనేక సందర్భాల్లో ఆవిడ అన్నారు సైతాన్ సైన్యం అని పేరు పెట్టింది ఆవిడ, వైసీపీ సైతాన్ సైన్యం అని. మరి ఏ మాటలు మాట్లాడకుండా ఆవిడ ఆ పేరు పెట్టిందా మరి నాకు తెలియదు. సార్ కంటిన్యూ. ఆమె క్యారెక్టర్నే కాకుండా ఆమె పుట్టుకని, రాజశేఖర రెడ్డి గారి కూతురు పుట్టుకను కూడా ప్రశ్నించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలకేయులు షర్మిలా గారి మాటల్లో చెప్పాలంటే సైతాను సైన్యం అనేక రకాలైనటువంటి మాటలు అన్నారు. ఇవాళ ఏదో తప్పించుకుందాం కుదరదు. ఈ డిబేట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటాడు మహిళలు వారసులు కాదంట. మహిళలు వారసులు అంటే వీళ్ళకి మహిళలంటే ఉన్నటువంటి గౌరవం, మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం, వీళ్ళ భావజాలం ఎంత నికృష్టంగా నీచంగా ఉన్నాయి అనేటువంటిది ఇది ఒక నిదర్శనం. ఎంత దారుణంగా మాట్లాడుతామనంటే మనం సార్ తల్లి అంటే లేదు మహిళ అంటే భారతదేశం ఇచ్చేటువంటి గౌరవం, ఏ విధంగా మహిళలే ప్రధానంగా వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవానికి సంబంధించి ప్రపంచ దేశాలు మనల్ని పొగుడుతాయండి, 1000 నోళ్ళ కొనియాడతాయి మన భారతదేశ సంస్కృతి మహిళలకు ఇచ్చేటువంటి గౌరవంలో. సార్ అది అక్కడ వరకు పాదయాత్ర వరకు జరిగింది సార్. ఆ తర్వాత ఏం జరిగింది, 2019 ఎన్నికల్లో వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళ కుటుంబ సభ్యులతోనే చంపించుకొని ఆ చంపినటువంటి ఆ రక్తాన్ని, ఆ కత్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి వైఎస్ వివేకానంద గారి హత్యను వాడారు. వాడటంలో వీళ్ళకంటే బాగా వాడేవాడు ఎవడున్నాడు? నేను ఒక్క మాటగా చెప్తున్నానండి, ధృవ సినిమాలో అరవింద్ బాబు అని ఒక విలన్ ఉంటాడు. అతని యొక్క వ్యాపారం రాజకీయ వ్యవహారాల కోసం సొంత తండ్రిని ఏ విధంగా మట్టు పెట్టిస్తాడో, ఏ విధంగా అయితే అంత క్రూరంగా ప్రవర్తిస్తాడో అదే విధంగా రిలయన్స్ వాళ్ళు నా తండ్రిని చంపారని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొట్టి రిలయన్స్ వాటిపైన దాడి చేపించి అదే రిలయన్స్ వాళ్ళని తిరిగి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చి వాళ్ళ దగ్గర కాళ్ళ కాడ ఆశీర్వాదం తీసుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు కాదు, షర్మిలా గారి మాటల్లో చెప్పాలంటే సైతాను సైన్యం మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కటే నేను చెప్తా ఉన్నానండి, ఇంకొకసారి ఇదే విధంగా మహిళల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు మీ తల్లి గారి మీద గౌరవం లేకపోవచ్చు, మీకు మీ చెల్లి గారి పైన ప్రేమ లేకపోవచ్చు, ఒక సాటి మహిళలుగా ఆంధ్రప్రదేశ్ మహిళలుగా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవలకు సంబంధించి వారి పైన ఉన్నటువంటి గౌరవంతో అభిమానంతో మేము చెప్తా ఉన్నాం, విజయమ్మ గారిని కానీ షర్మిలా గారిని కానీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే చీపుర్లు తిరగేసి కొడతారు మహిళలు. చెప్తా ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది షర్మిలా గారి గురించి కానీ విజయమ్మ గారి గురించి అనే మాట చెబుతూ నేను ఒక్కడే చెప్తానండి. షర్మిలా గారు చెప్పారు ఏదో లోటస్ పాండ్ గురించి, అలంకా ప్యాలెస్ రెండింటి గురించే చెప్పారు. చెన్నైలో ఉన్నటువంటి ప్యాలెస్ గురించి మర్చిపోయినట్టున్నారు, కోల్కతాలో ఉన్నటువంటి ప్యాలెస్ గురించి మర్చిపోయినట్టున్నారు, లండన్లో ఉన్నటువంటి ప్యాలెస్ గురించి మర్చిపోయినట్టున్నారు. అంటే ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆస్తులు కరగ తీసుకొని రాజకీయాలు చేస్తే ఈయన ఆస్తులు పెంచుకొని రాజకీయాలు చేశాడు. ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే పూర్తిగా నకిలీ పార్టీ. వైఎస్ఆర్ అనే పేరుని ట్యాంపరింగ్ చేశారు, వైఎస్ఆర్ అనే పేరుని ట్యాంపరింగ్ చేశారు. వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీని వదిలేసి అదేదో రాజశేఖర రెడ్డి పేరునే ఈయన పెట్టుకున్నట్టు అబద్ధాలు క్రియేట్ చేసి జనాల్లో మాయ క్రియేట్ చేసి తప్పుడు రాజకీయాలు చేసే ట్యాంపరింగ్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి సోదరుడికి కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి
మీ 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 ప్రాక్టీస్ మహిళల్ని కించపరచడం, లేదా మీ ఇంట్లో మీరు మహిళలకు గౌరవం ఇవ్వకపోవచ్చు. మీ ఇంట్లో పుట్టినటువంటి మహిళలు ఇంట్లో పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీరు శత్రువులుగా చూడొచ్చు. కానీ మిగతా వాళ్ళందరినీ అలా చూస్తా అంటే మాత్రం సమాజం ఒప్పుకోదు. మిమ్మల్ని చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్ష్మణ్ గారు